కిడ్నీ సమస్యల కారణం ఏంటి అంటే మనం ఆహారపు అలవాట్లు జీవన విధానం ఎప్పుడైతే మారుతుందో క్రమేపీ దీర్ఘకాలికంగా సమస్యలు మొదలవుతాయి. వాటిలో ముఖ్యంగా గుండె, కిడ్నీస్, బ్రెయిన్, ఆ తర్వాత ఇతర అవయవాలకు పాకుతుంటాయి. అయితే గుండె కొట్టుకునేది లబ్డబ్ అనే విషయం మనకు అందరికీ ఛాతీదా చేయబెట్టినా వినబడుతుంది. స్టెతస్కోప్ పెట్టినా అందరికి తెలుసు, డాక్టర్స్ చూసేది. కానీ కిడ్నీస్ అనేవి చాలా సైలెంట్గా అనుక్షణం పుట్టుక నుంచి కూడా మన చివరి క్షణం వరకు మనతో పనిచేస్తూనే ఉంటాయి. మనతో ఎటువంటి శబ్దం లేకుండా, ఎటువంటి ఆర్భాటం లేకుండా సైలెంట్గా పనిచేసిన ఛాంపియన్స్ కిడ్నీస్. వీపు భాగాలు ఉన్నాయి, వెన్నెముక గిరుపక్కలు ఉన్నాయి. అవి పనిచేయడం లేదా మన వరకు ఐడియా లేదు. గుండె అయితే కొట్టుకుంటుంటే సౌండ్ వింటున్నాం. ఇది పనిచేసినా సరే పని చేయకపోయినా సరే ఎటువంటి శబ్దం ఉలుకు పలుకు లేకుండా చక్కగా పనిచేసుకునే అవయవాలు కిడ్నీస్. భగవంతుడు మనకు కొన్ని ఏమో రెండు ఇచ్చాడు, కొన్ని ఒకటే ఇచ్చాడు. కళ్ళు రెండు ఉన్నాయి, ఒక కన్ను సరే కనబడకపోయినా ఇంకో కన్నుతో మనం ఏదో విధంగా మేనేజ్ చేసుకోవచ్చు. కిడ్నీస్ ఒకటి పని చేయలేదు, లేకపోతే యాక్సిడెంట్లో పోయింది, అయినా సరే ఇంకో కిడ్నీ తన పనితనాన్ని డబల్ చేసుకొని ఆ వ్యక్తి జీవితానికి అపాయం కాకుండా చూస్తుంది. అంటే ఈ సింగిల్ కిడ్నీ వల్ల ఎన్ని సంవత్సరాలు బతుకుతుంది, అంటే లైఫ్ టైం ఎన్ని ఇయర్స్ ఉండొచ్చు సార్? జనరల్గా 2 కిడ్నీస్ వల్ల ఒక వ్యక్తి 60-70 సంవత్సరాలు బతుకుతాడు అనుకుందాం. ఒక కిడ్నీ మనం డొనేషన్ తీసుకున్నాం అనుకుందాం, అతని బ్రదర్కో సిస్టర్కో ఎవరికో ఒకళ్ళకి తన సొంత వాళ్ళకి ఇవ్వదలుచుకుంటే ఇచ్చాడు అనుకుందాం. 35 సంవత్సరాల వయసులో ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత అతను ఎంతకాలం జీవిస్తాడు? ఒక కిడ్నీ ఇచ్చేసాడు కాబట్టి అతను ఏమన్నా లైఫ్ స్పాన్ తగ్గుతుందా, ఏమైనా ఇబ్బందులు పడతాడా, అతని ఆరోగ్య ప్రమాణాలు ఏమన్నా దిగజారుతాయా, ఇవన్నీ ఆలోచిస్తే అతను 2 కిడ్నీస్తో 70 సంవత్సరాలు ఉంటే ఒక కిడ్నీ ఇచ్చినా సరే 70 సంవత్సరాలు ఉంటాడు. ఎలా సాధ్యమైంది అది? అంటే 2 కిడ్నీస్ ఉన్న ఒక కిడ్నీ ఒకటే అని ఎలా అంటున్నారు అంటే దానికి కారణం ఏంటంటే జనరల్గా మన 2 కిడ్నీస్ తమ యొక్క శక్తిలో సగం శాతం పనిచేస్తాయి. లెఫ్ట్ కిడ్నీ 50% పనిచేసుకుంటుంది, రైట్ కిడ్నీ 50% పనిచేస్తుంది. రెండింటి కంబైన్డ్ ఫంక్షన్ 100% ఉంటుంది. ఒక కిడ్నీ తీసేసాం అనుకుందాం, ఏ కారణం చేతనం తీసిన తర్వాత మిగిలిన కిడ్నీ తెలుస్తుంది తన యొక్క పార్ట్నర్ లేడు కాబట్టి తన పని కూడా ఉన్న కిడ్నీ చేయాలి. సో 50% పనిచేస్తున్న అప్పటి వరకు 50% పనిచేసిన ఆ కిడ్నీ తన సామర్థ్యాన్ని డబల్ చేసుకుంటుంది, అది 100% పనిచేస్తుంది. కాబట్టి మనకు తెలియదు ఈ ట్రాన్సిషన్ ఏంటి, అది మెల్లగా ఎప్పుడు తన శక్తిని పెంచుకుంది, ఎప్పుడు తన సైజుని పెంచుకుంది. నార్మల్ కిడ్నీ అయితే 13 నుంచి 13 సెంటీమీటర్లు ఇంటూ 5 సెంటీమీటర్లు ఇంటూ 4 సెంటీమీటర్లు డైమెన్షన్ అయితే ఒక కిడ్నీ తీసేస్తే మిగిలిపోయిన ఆ కిడ్నీ 18 సెంటీమీటర్లు ఇంటూ 7 సెంటీమీటర్లు ఇంటూ 5 సెంటీమీటర్లు అంటే తన వెయిట్ని కూడా డబల్ చేసుకోగలుగుతుంది. కాబట్టి ఆ సింగిల్ కిడ్నీ 2 కిడ్నీలు పనిచేస్తుంది. దాని ద్వారా జీవితంలో ఎటువంటి అపాయం లేకుండా ఆయుష్ తగ్గకుండా పనిచేస్తుంది. ఈ మూల సూత్రం వల్లనే కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ సర్జరీ వన్నెక్కింది. ఎవరైనా సరే కిడ్నీ ఇచ్చేయండి అమ్మో నాకేమైపోతుందని భయపడతాం. అది కామన్. ఇప్పుడు ఏ వ్యక్తికైనా సర్జరీ అనేది ఒక దిగ్భ్రాంతి కలిగించిన విషయమే. సంతోషంగా చేయండి అని వాలంటీర్ చేసిన వాళ్ళు లేరు. తప్పని పరిస్థితిలో చాలా కన్విన్సింగ్ తర్వాత చాలా ధైర్యం తెచ్చుకొని చాలా టైం తీసుకొని సరే వెళ్దాం అనుకున్న వాళ్ళే తప్ప డొనేషన్కు ముందు పరిగెత్తుకుంటూ వచ్చేసి తీసేసుకోండి నా కిడ్నీ అన్న వాళ్ళు లేరు. ఎందుకంటే వాళ్ళని నచ్చజెప్పడం, సైంటిఫిక్గా ఉన్నటువంటి ప్రిన్సిపల్స్ వాళ్ళకి అర్థం చేయించడం, అలా చేయించుకున్న వాళ్ళు జీవించి ఉన్న వాళ్ళని కొంతమంది చూపించడం, డొనేషన్ తర్వాత డోనర్ బాగానే ఉన్నారు, తీసుకున్న వాళ్ళు రెస్పాండ్ కూడా బాగానే ఉన్నారు, ఇంత మంచి రిజల్ట్స్ ఉంటున్నాయి, బ్లడ్ రిలేటివ్స్ మాత్రం ఇవ్వాలి కాబట్టి మీకే ఆ అవకాశం ఉంది, మిగతా వాళ్ళ దగ్గర కొనుక్కునే అవకాశం లేదు, కొనుక్కున్నటువంటి కిడ్నీ సరిగా పనిచేయవు అని మేము ఎన్నో పరిపరి విధాలుగా చెప్పి దానికి కావాల్సినటువంటి ఎవిడెన్స్ మేము చూపిస్తే మా పాత పేషెంట్ లిస్ట్ ఉంటుందండి. ఓకే, నేను ఆపరేట్ చేసిన ఒక 97లో చేశాను, ఇప్పటికి ఆమె జీవించింది 28th ఇయర్లో ఉంది. వాళ్ళ అమ్మ ఇచ్చింది. వాళ్ళు మెదక్ దగ్గర నార్సింగ్ అని హైవే మీద ఒక విలేజ్ ఉంది, అక్కడ ఉంటున్నారు వాళ్ళు. వాళ్ళకు హాస్పిటల్ ఉంది. ఆ అమ్మాయి ఫార్మసిస్ట్గా పనిచేస్తుంది. ఎవరైనా పేషెంట్స్ వచ్చి ఎలా ఉంటారని అడిగితే ఆమె అడ్రస్ ఇచ్చి ఫోన్ నెంబర్ ఇచ్చి పంపిస్తున్నాం. వాళ్ళు పోయి చూస్తున్నారండి. అట్లీ 1 hour 1.5 వెళ్ళిపోతాం అక్కడికి. అక్కడ పోయి చూసుకొని అమ్మాయి చాలా బాగా పనిచేస్తుంది, ఆమె బిడ్డను కన్నది, 2 బిడ్డలు ఉన్నారు, బిడ్డలు కూడా బాగున్నారు, బిడ్డల కిడ్నీస్ ఏ ప్రాబ్లమ్స్ లేవు, హస్బెండ్ బాగానే ఉన్నాడు, తల్లి కూడా బాగుంది, ఇంకెంతకాలం ఉంటుంది, ఇలాంటి క్వశ్చన్స్ అన్నీ వస్తాయి. అలా చేసినప్పుడు మాత్రమే మనం ఒక వ్యక్తిని కన్విన్స్ చేయగలం. డోనర్ అనే వ్యక్తికి జబ్బు లేదండి. జబ్బు లేనటువంటి వాడు డోనర్. ఒక మహోన్నతమైన వ్యక్తి తన తన శరీరంలో ఒక భాగాన్ని త్యాగం చేస్తున్నాడు, తను ప్రేమించిన వ్యక్తి కోసం చేస్తున్నాడు, అంతేగాని ఏ లాభాపేక్షతో చేయట్లే. ఇలాంటి సందర్భంలో డోనర్కి అపాయం కలగకూడదు. డోనరు మోస్ట్ ఇంపార్టెంట్, రెసిపియంట్ అని నెక్స్ట్ ఇంపార్టెంట్. ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ జబ్బుతో ఉన్నాడు, కిడ్నీస్ ఫెయిల్ అయినాయి, మనం ఏం చేయకపోతే ఆ ప్రాణం అపాయంలో ఉంది, అలాంటి రక్షించడానికి ట్రై చేస్తున్నాం. కాబట్టి ఎవరి ప్రాణం ముఖ్యం, ఇద్దరు ప్రాణాలు ముఖ్యమైనప్పుడు కూడా ఫస్ట్ ప్రయారిటీ డోనర్కి ఇస్తారు. డోనర్కి ఎట్టి పరిస్థితుల్లో ఏమాత్రం కష్టం కలగకూడదు. అలా ఉంటే తప్ప నెక్స్ట్ ఎవరి ట్రాన్స్ప్లాంట్ పేషెంట్ మనం కన్విన్స్ చేయలేము. డోనర్కి అపాయం కలిగింది అనుకోండి, ఇదేం దాచుకుని రహస్యమైన విషయం కాదు. ట్రాన్స్ప్లాంట్ అంటే
మేము చేసేదంతా కూడా రికార్డ్ అవుతుంది. అది గవర్నమెంట్కి ఈ పేరుకి సర్జరీ జరగబోతున్న ముందే పర్మిషన్ తీసుకోవాల్సి ఉంటుంది. ట్రాన్స్ప్లాంట్ ఆథరైజేషన్ కమిటీ అని ఒకటి ఉంది. డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ దగ్గర ఆ లిస్ట్ ఉంటుంది. చేసిన వాళ్ళకి ఏమైంది ఆ లిస్ట్ కూడా ఉంటుంది. చేసిన వాళ్ళ యొక్క డాక్యుమెంటేషన్ ఎలా ఉంది, వాళ్ళు నిజంగా బ్లడ్ రిలేటివ్స్ అయినా కాదా, వీళ్ళు ఏమన్నా తప్పుడు సర్టిఫికేట్ తెచ్చారా, మభ్యపెట్టి మరి ఏదో రిపోర్ట్స్ తారుమారు చేసి సర్జరీ చేయించుకొని ట్రై చేస్తారా, పేషెంటే చేస్తున్నాడా లేదా డాక్టర్స్ చేస్తున్నారా, లేక హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్ ఏమన్నా ఇలాంటి వాటిలో ఇన్వాల్వ్ అయింది. ఇవన్నీ ఎన్నో కంట్రోలింగ్ పాయింట్స్ తర్వాత ఒక ట్రాన్స్ప్లాంట్ అవుతుంది. అయిన వాళ్ళకి ఏమైంది అనేది గుప్పమంటుందండి. ఏదైనా ప్రాబ్లం వస్తే మాకంటే ముందు హాస్పిటల్ నుంచి పొక్కుతుంది, ఈ హాస్పిటల్ ట్రాన్స్ప్లాంట్ చేసిన తర్వాత ఇలా జరిగింది. కాబట్టి ట్రాన్స్ప్లాంట్ అనేది ఒక గొప్ప ఆపరేషన్. ఒక వ్యక్తి యొక్క శరీరంలో ఒక భాగాన్ని తీసుకొని అతనికి అపాయం లేకుండా ఇంకొకరు రక్షించేటువంటి మహోన్నతమైనటువంటి ఒక కార్యం. అందులో అదొక యజ్ఞం. ఆ యజ్ఞంలో సమిధగా పేషెంట్ డోనర్ వేసుకుని ఉంటారు. కానీ మేము దాంట్లో పూజారిగా అనుకోవచ్చు. ఎంతో కష్టపడి భక్తితో శ్రద్ధతో ఆ 2 జీవితాలని కాపాడే ప్రయత్నం చేస్తున్నాం. దానిలో చాలా వరకు విజయవంతం అవుతున్నాయి. ఇక్కడ పాతకాలంలో 5 years 10 years ఉండేవాళ్ళు. ఈ మధ్య అంటే మేము సర్జరీ స్టార్ట్ చేసి కూడా 20 years దాటిందండి. 25 years 27 years అయిన వాళ్ళు కూడా ఉన్నారు సర్జరీ. వాళ్ళు బ్రతుకుతుంటే మనకు తెలుస్తుంది వీళ్ళు ఇంతకాలం బతుకుతారని. అంతేగాని మీరు 10 years బ్యాక్ వచ్చి మీ రిజల్ట్స్ ఏంటంటే చెప్పలేము. అప్పుడు 15 సంవత్సరాలు మాత్రమే ఉన్న వాళ్ళు ఉన్నారు పేషెంట్స్. వాళ్ళు ఇంకా బ్రతుకుతున్నారు. మేము ఏజ్ పెరుగుతుంది. చివరికి వాళ్ళ రిజల్ట్స్ 27 years మనిషి బ్రతుకున్నాడు నేను చెప్పానంటే నాకు ఎంత గర్వకారణం. అది పేషెంట్ జీవించి హ్యాపీగా ఉంటున్నారు. కానీ మేము చేసిన సర్జరీ వల్ల ఇన్ని సంవత్సరాలు ఒక వ్యక్తి జీవించగలుగుతున్నాడు. ఆ సర్జికల్ ప్రిన్సిపల్స్ అంత గొప్పగా ఉన్నాయి. మేము కనుక్కున్నది కాదండి, మేము నేర్చుకునేది మేము అప్లై చేస్తున్నాం పేషెంట్స్కి. దాని ద్వారా ఇంత గొప్ప రిజల్ట్స్ వస్తున్నాయి. కాబట్టి ఆ ట్రాన్స్ప్లాంట్ అనేది ప్రపంచవ్యాప్తంగా ఉన్న వాటిలో అత్యంత గొప్ప సర్జరీ కింద, సాఫిస్టికేటెడ్ సర్జరీ కింద, దానిలో కొన్ని కొత్త మెరుగులు దిద్దుకుంటూ కావాల్సినటువంటి ఇమ్యూనో సప్రెషన్ కానీ డోసేజ్ ప్రోటోకాల్స్ కానీ మార్చుకుంటూ పేషెంట్లకు ఎట్టి పరిస్థితులు ఇబ్బంది లేకుండా వాళ్ళ జీవితం కొనసాగించే విధంగా చేస్తున్నాం. కాబట్టి 1906లో మొట్టమొదటి ట్రాన్స్ప్లాంట్ అయిందండి. 1906 అంటే ఒక 120 years బ్యాక్ అనుకుందాం. ఇందులో కొన్ని లక్షలాది మంది ట్రాన్స్ప్లాంట్స్ అయినాయి. ముఖ్యంగా లాస్ట్ 30 yearsలో ఎక్కువ మందికి అయినాయి. ఎందుకంటే ప్రోటోకాల్స్ అన్ని కూడా స్టాండర్డ్గా అయినాయి. డోనర్స్ కూడా కొంతవరకు కాన్ఫిడెన్స్ పెంచుకున్నారు పాత పేషెంట్లు. అంటే కిడ్నీ దొరకడం అనేది చాలా కష్టం అనేసి చాలా మంది వెతికారు సార్. రీసెంట్గా కూడా ఒక 2 months 3 months బ్యాక్ నాకు తెలిసిన అబ్బాయి కూడా ఒక అబ్బాయి చాలా ట్రై చేశాడు. కానీ ఎక్కడ అది పాసిబుల్ కాలే. లాస్ట్ చివరికి చనిపోవాల్సి వచ్చింది. అంటే డోనర్స్ ఎవరు ఇవ్వాలని చాలా ఇంపార్టెంట్ మంచి ప్రశ్న రేజ్ చేశారు మీరు. ఎందుకంటే కిడ్నీ ఫెయిల్ అయితే ఎవరు పడితే వాళ్ళు ఇవ్వడానికి లేదండి. రక్త సంబంధీకులు ఎందుకు అంటే మన జెనెటిక్ మ్యాచింగ్ ఉంటేనే ఆ వ్యక్తి యొక్క అవయవం మన శరీరంలోకి ఎంటర్ అయిన తర్వాత రెండింటి మధ్యలో జెనెటిక్ మిస్ మ్యాచ్ చూసి ఒక రిజెక్షన్ అనే ప్రక్రియ స్టార్ట్ అవుతుంది. ఆ పెట్టినటువంటి కిడ్నీ మనం లోపల పెట్టాం వేరే వ్యక్తిది, దానిపైన ఇమ్యూన్ రియాక్షన్ అవుతుంది. అయ్యి దానిలో ఉన్న రక్తనాళం మొత్తం మూసుకుపోయి క్లాటింగ్ అయిపోయి చివరికి ప్రసరణ లేకుండా చేసి నల్లగా మాడిపోతుంది. ఇలా ఎందుకు అయింది అంటే జీన్స్ మ్యాచింగ్ లేకపోవడం. ఎవరికి మ్యాచింగ్ అవుతాయి? తల్లి తండ్రి వాళ్ళు మనకు జన్మనిచ్చారు కాబట్టి 50% జీన్స్ తల్లి నుంచి వచ్చినాయి, 50% తండ్రి నుంచి వచ్చినాయి. మన తోబుట్టువులు అక్క చెల్లి అన్న తమ్ముడు మనకు ఎదిగొచ్చిన బిడ్డలు, ఉదాహరణ 18 సంవత్సరాలు దాటినప్పుడు బిడ్డలు ఉన్నారనుకోండి, మన నుంచి పుట్టారు కాబట్టి మనం 50% మ్యాచింగ్ భార్యాభర్తలు ఇద్దరి నుంచి వచ్చి ఉంటుంది. వీళ్ళు మాత్రమే రక్త సంబంధికులు. అంకుల్స్, బాబాయిలు, బావలు, పిన్నమ్మలు, తాతలు వీళ్ళు ఎవ్వరు కూడా రక్త సంబంధి డైరెక్ట్ రిలేషన్లో లేరు. వాళ్ళు రిలేటివ్సే. మన మామ అంటే మనకి ఇష్టం ఉంటుంది కానీ ఆయన జీన్స్ మన దగ్గర లేవు. కాబట్టి ఆయన కిడ్నీ ఇస్తా అంటే కూడా అతను బయట వ్యక్తి కిందనే జెనెటిక్గా చూస్తే అతను అవుట్ సైడ్ వ్యక్తి. అంటే ఆ అవుట్ సైడ్ వ్యక్తిది ఇప్పుడు వీళ్ళకి సెట్ కాదా సార్? అది 80% కాదండి. కాదు కాబట్టే మనం బ్లడ్ రిలేటివ్స్ ఎదుగుతున్నాం. మీరు అడిగిన క్వశ్చన్లో డోనర్ దొరకక బాధపడ్డాడు. ఎందుకనంటే అతని కుటుంబంలో ఇచ్చేంత మంది లేరు. ఇప్పుడు మనకు స్మాల్ ఫ్యామిలీ నామ్ నడుస్తుంది. అంటే మీరు ఇద్దరు భార్యాభర్తలు, మీ పిల్లలు ఇద్దరు అని అంటున్నారు. అలా ఉంటే జనాభా సేమ్ కంట్రోల్లో ఉంటుంది. అదే ఇద్దరు దంపతులు కలిసి ముగ్గురు అన్నారనుకోండి, ఏదో ఒక విధంగా పాపులేషన్ ఎక్స్ప్లోడ్ పెరుగుతూ పోతుంటుంది. కాబట్టి ముందు కాలంలో ఒకళ్ళు లేక ఇద్దరు, ముగ్గురు వద్దు, ఇద్దరు ముద్దు ఇలాంటి స్లోగన్ వచ్చిందండి. నేషనల్ పాపులేషన్ కంట్రోల్ పాలసీ 1977లో స్టార్ట్ అయింది. ఎందుకంటే ఇప్పుడు ఇండియాలో పాపులేషన్ పెరిగింది, వెల్ఫేర్ స్కీమ్స్ అందట్లేదు, పేద దేశంగా మారబోతుంది, జనాభా తగ్గించుకుంటే మనందరం కూడా మళ్ళీ కంట్రోల్ కూడా చదివించుకోవచ్చు, ఉద్యోగ అవకాశాలు ఉంటాయి. ఈ మొత్తం పాలసీ ప్రకారం తక్కువ మంది బిడ్డలు కన్నారు. ఎక్కువగా దక్షిణ భారతదేశంలో తక్కువ కన్నారు. ఎందుకంటే వీఆర్ మోర్ ఎడ్యుకేటెడ్, మోర్ అవేర్నెస్ ఇన్ సౌత్ ఇండియా కంపేర్ టు సమ్ స్టేట్ లైక్ బీహార్లో, ఒరిస్సా, లేకపోతే ఛత్తీస్గఢ్, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్ ఇవన్నీ చూస్తుంటే అవి పెద్దగా ఎడ్యుకేటెడ్ స్టేట్స్ కావు. వాళ్ళ స్టాండర్డ్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ కానీ వాళ్ళకి ఉద్యోగం చేసే అవకాశాలు కానీ లేవు. ఎక్కువ చూస్తే అక్కడ పేదరికం ఎక్కువ ఉందండి. ఎందుకుంది? వాళ్ళు ఎక్కువ మంది కానీ అసలు ఈ పాపులేషన్ కంట్రోల్ పాలసీ వాళ్ళు లెక్క చేయలేదు. 5 మంది 10 మంది 12 మంది కంటూనే పోయారు.
వాళ్ళు చదువుకున్నారా లేదా, రోడ్డు మీద తిరుగుతున్న పిల్లలు డ్రాప్అవుట్ అయిపోయారా, లేబర్కి పనిచేస్తారా, ఇవన్నీ పట్టించుకోకుండా కంటూ పోయారు. అందువల్లనే ఇప్పుడు చూస్తే నార్త్ ఇండియాలో ఎక్కువ పాపులేషన్ ఉంది, సౌత్ ఇండియాలో తక్కువ పాపులేషన్ ఉంది. రేపు ఏ కారణం చేత పాపులేషన్ బేసిస్లో కనుక రాజకీయంగా ఉన్నటువంటి సీట్లు ఏవైతున్న పార్లమెంట్ సీట్లు కానీ అసెంబ్లీ సీట్లు చేయబోతే నార్త్ ఇండియాలో ఎక్కువ సీట్లు పెరగబోతున్నాయి అనేది ఒక గగ్గోలు నడుస్తుంది మన దేశంలో, ఆ చర్చ నడుస్తుంది. అంటే మనం పాపులేషన్ కంట్రోల్ పాలసీని మనం అవలంబించి చేయడం వల్ల 30 సంవత్సరాల తర్వాత ఇలా జరుగుతుందని మనం ఊహించాల. 1977లో ఇచ్చిన పిలుపు మేరకు పాపులేషన్ తగ్గించారు సౌత్ ఇండియన్స్. ఎక్కువ స్టేట్స్ కేరళ కానీ తమిళనాడు కానీ, వాళ్ళు కేరళ ఇస్ 100% లిటరసీ, అందరూ చదువుకున్న వాళ్ళే. ఆ పిల్లలు అమ్మాయిలు అబ్బాయిలు ఎక్కడైనా సరే ఏ దేశంకైనా వెళ్ళిపోతారు, ఎక్కడైనా ఉద్యోగాలు సంపాదిస్తారు, చక్కగా పనిచేస్తున్నారు. అలాంటి స్టేట్స్ సౌత్ ఇండియాలో ఉంటే మీరు గమనించిన హూలిగనిజం, రౌడిజం అందరూ అనట్లేదు నేను, కానీ ఉన్నటువంటి ఇన్సిడెంట్స్లో అవి ఎక్కువ ఉన్నాయి. అక్కడ రౌడిజం చేస్తున్నారు, పిల్లలు చదువుకోలేదు, ఆయన పెద్దలు పట్టించుకోలేదు. రాజస్థాన్ ఉంది, రకరకాలు, జమ్మూ అండ్ కాశ్మీర్, అక్కడ కూడా ఎడ్యుకేషన్ అక్కడ ఉన్నటువంటి దేశకాలమాన పరిస్థితుల వల్ల, టెర్రరిజం వల్ల కానీ, లేకపోతే అక్కడ ఉన్నటువంటి వ్యాలీ సిస్టమ్, అక్కడ ఉన్న కొండల కోనల మధ్యలో చదువుకోవడం అని కష్టమైపోయింది. వెల్ఫేర్ స్కీమ్స్ అందట్లేదు, వాళ్ళకు ఉన్నటువంటి పక్కన ఉన్నటువంటి అన్రెస్ట్ వల్ల కానీ ఎదగలేదు. పాపులేషన్ అనేది పెరుగుతూ పోయింది అక్కడ. సో ఎక్కడ ఓటు హక్కు చూసినా సరే ఒక పర్సన్ ఎంత ధనవంతుడైనా ఎంత పేదవాడైనా ఓటైతే ఒకటే. కాబట్టి ఎక్కువ పాపులేషన్ ఉంటే ఎక్కువ మంది ప్రజాప్రతినిధులు తయారవుతారు అక్కడ. ఇప్పుడు మనకి మీరు గమనించి చూస్తే ఎంపీస్ 10 లక్షల మందికి ఒక ఎంపీ అనేది ఎప్పుడు పెట్టారు, ఆల్మోస్ట్ 60 years బ్యాక్ పెట్టినటువంటి కాన్స్టిట్యూషనల్గా పెట్టినటువంటి ఒక నిబంధన. అప్పుడున్న దాంతో 542 మంది ఎలెక్ట్ అవుతారు, ఒక నామినేటెడ్ ఎంపీ ఉంటారు. ఇప్పుడు మళ్ళీ రీఆర్గనైజ్ చేయాలి, దాన్ని చూడాలంటే ఇప్పుడు పాపులేషన్ పెరిగిపోయింది కాబట్టి, ఇవంతా ఎప్పుడంటే 40 కోట్ల జనాభా ఉన్నప్పుడు, 56 కోట్ల జనాభా ఉన్నప్పుడు చేసినటువంటి నిబంధన. ఇప్పుడు 140 కోట్లు అయ్యారు. ఆ 140 కోట్లు ఇప్పుడు 20 లక్షలకు ఒక ఎంపీ పెడదామని చూస్తున్నారు. చూస్తే దక్షిణాదిలో పాపులేషన్ పెరగల, 20 లక్షలు పెరగకపోతే ఇంకో సీట్ రాదు. ఎంపీలు అంతే ఉంటారు. ఇక్కడ ఉదాహరణకు ఇక్కడ 200 మంది ఉంటారు సౌత్ ఇండియాలో, అక్కడ 350 మంది ఉన్నారు అనుకుందాం. ఆ 350 600 అవ్వడానికి ఛాన్స్ ఉంది. ఈ 200 210 అవుతారు. అంటే పాపులేషన్ పెరగడం వల్ల కొన్ని రాజకీయంగా కొన్ని మార్పులు కూడా చేర్పులు జరుగుతాయి. కానీ పాపులేషన్ తగ్గడం వల్ల డోనర్స్ దొరకకుండా పోతారు. గమనించి చూడండి, ఇప్పుడు నేను రక్త సంబంధికులు అంటే ఎవరు, మనకు 4 అన్నలు ఉంటే 3 చెల్లెళ్ళు ఉంటే తప్పకుండా వాళ్ళు ఎవరో ఒకరు వస్తారు, ముందుకు వస్తారు. ఉన్నదే ఒకరికి ఏమో కిడ్నీ ఫెయిల్ అయింది, ఇంకొక ఆయన అమెరికాలో ఉన్నాడు, తల్లిదండ్రులు వయసు అయిపోయారు. ఇప్పుడు డోనర్ ఎక్కడి నుంచి చూస్తారు? అతని పెళ్ళయింది 3 సంవత్సరాల క్రితం అయింది. సో బిడ్డలు ఎదిగే అవకాశం లేదు. సో ఇవన్నీ చూస్తుంటే డోనర్ పూల్ చాలా తక్కువగా ఉంది. ప్రపంచవ్యాప్తంగా 3% మెంబర్స్ మాత్రమే డోనర్స్ అందుబాటులో ఉన్నారు. కిడ్నీ ఫెయిల్ అయిన వాళ్ళలో 3% మందికి డోనర్స్ ఉన్నారు, 97%కి లేరు. ఈ జెనెటిక్ మ్యాచింగ్ అనే ఒక సిస్టమ్ వల్ల ఎక్కువ మంది లేరు. అదే సార్, డోనర్ కోసం అని చాలా మంది ఎన్ని లక్షలైనా పర్వాలేదు మేము ఇచ్చిస్తాము, మాకు డోనర్ కావాలని తిరుగుతున్నారు. చాలా మంది నన్ను కూడా అడిగారు, అంటే మా బంధువుల్లో అడిగారు, మళ్ళా తెలిసిన వాళ్ళు కూడా చాలామంది అడిగారు, ఎక్కడైనా ఉంటే చెప్పండి, ఎవరైనా ఉంటే చెప్పండి, ఎవరైనా ఇస్తారేం కనుక్కోండి అని. ఈ విధంగా అవునండి, అది ఏ విధంగా వీళ్ళకి వర్కౌట్ అవుతుందని నాకు అర్థం కావడం లేదు. ఇప్పుడు మీరు చెప్పేదాన్ని బట్టి చూస్తే అది ఓన్లీ బ్లడ్ రిలేషన్ మాత్రమే ఉండాలి అనేసి మీరు అంటున్నారు. వీళ్ళు చూస్తే మాత్రం అంతా వెతుకుతున్నారు. అది ఒకసారి వాళ్లకు అజ్ఞానం, అమాయకత్వం, అవగాహన రాహిత్యం. అసలు మీడియాలో వాళ్ళు విస్తృతంగా ప్రచారం కావాలి. బయట వాళ్ళ కిడ్నీ తీసుకుంటే దాని లైఫ్ స్పాన్ సరిగా ఉండదు, జెనెటిక్ మ్యాచింగ్ లేదు కాబట్టి అనేది అండర్లైన్ చేసి చెప్పాలండి. ఈ డోనర్స్ ఏం చేస్తున్నారు, ఎవరన్నా రిక్షా పుల్లని పట్టుకుని ఇంట్లో పనిచేసే ఒక ఆయమ్మని పట్టుకుని నువ్వు ఇచ్చేసేయమ్మా నీకు 4 లక్షలు 3 లక్షలు ఇస్తాం అంటే వాళ్ళు ఆశపడుతున్నారు, వీళ్ళు పని జరుగుతుందని వీళ్ళు ఆశపడుతున్నారు. కానీ ఇద్దరి విషయం కూడా సరైన రిజల్ట్ రాదు. ఎందుకు రాదంటే వాళ్ళకి మనకు జెనెటిక్ మ్యాచింగ్ లేదు. లేకపోవడం వల్ల సర్జరీ అవుతుంది. సర్జరీ ప్రిన్సిపల్స్ ఆర్ సేమ్, రిలేటివ్ అయినా కాకపోయినా కిడ్నీస్ ఆర్ సేమ్. కిడ్నీని కలపడం అనేది జరుగుతుంది. రక్తనాళాలు కరెక్ట్ కలిపేస్తాం, ఆ కిడ్నీ కూడా పనిచేస్తుంది. ఎంతకాలం పనిచేస్తుంది? కొన్ని నెలలు పనిచేయచ్చు. ఎందుకంటే రిజెక్షన్ ప్రక్రియ అంటే ఏంటి, ఈ కిడ్నీ ఉదాహరణకు మనం రిక్షా పుల్లర్ తెచ్చి ఇక్కడ పెట్టిన తర్వాత మన బాడీలో ఉండేటువంటి రక్షణ వ్యవస్థ ఒకటి ఉంటుంది. తనది కానటువంటి దాన్ని అటాక్ ఇచ్చి దాన్ని నాశనం చేయాలి. ఏ బ్యాక్టీరియా అయినా సరే, ఏ వైరస్ అయినా సరే, మన ఇమ్యూనిటీ బాగుంటే దాన్ని సమూలంగా పెకలించి నా శరీరం నుంచి బయటకు పంపించాలని ప్రయత్నం ఉంటుంది. అలాగే కరోనాలో చాలా మంది బతికాం, మన ఇమ్యూనిటీ బాగుండి. వ్యాక్సిన్ తీసుకోకుండా కొంతమంది బతికారు, వ్యాక్సిన్ అందుబాటులో లేదు, గగ్గోలైంది. అయినా సరే కొంతమంది వ్యాక్సిన్ లేకుండా కూడా కరోనా రాకుండా ఉండగలిగారు. అంటే వాళ్ళ ఇమ్యూనిటీ బాగుంది. అంటే వైరస్ని వాళ్ళు డైరెక్ట్ అటాక్ ఇచ్చి వైరస్ లోపల రాకుండా చూడగలిగారు. అదే మన శరీరంలో కిడ్నీ పెట్టిన తర్వాత వేరే వాడిది వచ్చింది అనేది గుర్తిస్తుంది, దానిపైన స్లోగా అటాక్ ఇస్తుంది. కిడ్నీ పెద్దది, ఇమ్యూన్ వ్యవస్థ స్లోగా వెళ్తూ కొన్ని నెలల కల్లా ఈ అటాక్ అనేది దాని రిజెక్షన్ అంటాం. రిజెక్షన్ ప్రక్రియలో కొంతకాలానికి
ఆ దాంట్లో ఉన్న రక్తనాళాలు మూసుకుపోతాయి, క్లాట్ అయిపోతుంది. మంచిగా పనిచేస్తున్న కిడ్నీ సంవత్సరంకో 6 నెలలకో 2 ఇయర్స్కో దాని ఫంక్షన్ తగ్గి క్రియాటినిన్ అనేది పెరుగుతూ పోతుంది. పెరిగిన దాన్ని ఆపడానికి ఏముండదండి. రకరకాల మందులు ఉన్నాయి. ఇమ్యూనో సప్రెషన్ మన రక్షణ వ్యవస్థని నిద్రపుచ్చే విధంగా కొన్ని మందులు ఉన్నాయి. కానీ టోటల్గా జీరో చేయలేము. చేస్తే మనం బ్యాక్టీరియా సింపుల్ ఇన్ఫెక్షన్స్ చనిపోతాం. కాబట్టి ఇన్ఫెక్షన్ రాకుండా చూడాలి. అదేవిధంగా కిడ్నీ రిజెక్ట్ కాకుండా ఉండడానికి కొన్ని మందులు వచ్చినాయి. సైక్లోస్పోరిన్ అని బయట వాళ్ళు ద్వారా తీసుకున్నటువంటిది, జెనెటిక్ మ్యాచింగ్ లేనటువంటి వాళ్ళు, రక్త సంబంధికులు కానటువంటి వాళ్ళ కిడ్నీస్ ఎక్కువ కాలం మన జాలం. 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు రిజెక్షన్ ప్రక్రియ మొదలవుతుంది. అది ఇన్ఎవిటబుల్, తప్పనిసరిగా జరుగుతూనే ఉంటుంది. ఆ రిజెక్షన్ ప్రక్రియలో ఎన్ని సంవత్సరాలు కిడ్నీ బ్రతుకుతుంది అనేది మామూలుగా జెనెటిక్ మ్యాచింగ్ ఇచ్చిన వాళ్ళకంటే చాలా తక్కువ సంవత్సరాలు బ్రతుకుతుంది. సార్ ఇప్పుడుండే సిచ్యువేషన్లో అంటే మీ వరకు ఆ న్యూస్ వస్తుందో రాదో తెలియదు మాకైతే, బయట జరుగుతున్నది మాత్రం నేను చెప్తాను సార్. బయట వచ్చేసి నెలకు ఒకసారి ఒక మెసేజ్ అనేది ట్రోల్ అవుతా ఉంది అన్ని గ్రూపుల్లో. ఫలానా వాళ్ళకి యాక్సిడెంట్ జరిగింది, కిడ్నీలు అవైలబుల్లో ఉన్నాయి, ఫలానా ఫోన్ నెంబర్స్ కాంటాక్ట్ చేయండి అనేది ఒక మెసేజ్ అనేది ఎవ్రీ మంత్కి ఒకసారైనా వస్తుంది అనమాట. ఒక 10 గ్రూపులు ఉంటే 5 గ్రూపుల్లోనే వస్తుంది, 3 గ్రూపుల్లోనే వస్తుంది. అదైతే ట్రోల్ జరుగుతూనే ఉంది, ఎవ్రీ మంత్ జరుగుతూ ఉంది. ఎందుకు జరుగుతుంది అంటే అంటే ఇప్పుడు ఉన్నటువంటి కిడ్నీ పేషెంట్స్ కిడ్నీల కోసం వెతుక్కుంటున్నారు అనమాట. అవి కావాలనేసి అందరిని అడుక్కుంటూ పోవడం వల్ల ఈ మెసేజ్ కూడా ట్రోల్ అవుతుంది. అవునండి. మీరు ఏం చెప్తారు? ఇప్పుడు ఇంతవరకు నేను చెప్పింది లైవ్ రిలేటెడ్ డోనర్, అంటే బ్రతికున్న వాళ్ళు డొనేషన్ ఇవ్వటం. ఓకే. అయితే డోనర్స్ ఎక్కువ లేరు కాబట్టి కెడవర్ ట్రాన్స్ప్లాంట్ వచ్చింది. కెడవర్ అంటే ఏంటి? బ్రెయిన్ డెడ్ పర్సన్, యాక్సిడెంట్ అవుతుంది, కోమాలకు వెళ్ళిపోయింటాడు, రికవర్ అయ్యే ఛాన్స్ లేదు, అతను నిజంగా బ్రెయిన్ డెడ్ అయ్యాడని అని సర్టిఫై చేయడానికి చాలా మంది స్పెషలిస్ట్ కావాలి. మామూలు వాళ్ళు కూడా అట్లా సర్టిఫై చేసి ఆర్గన్ తీసుకుంటారని భయంతో న్యూరో ఫిజిషియన్స్ ఉంటారు, ఇంటెన్సివ్ కేర్ స్పెషలిస్ట్ ఉంటారు, హాస్పిటల్ ఓనర్స్ ఉంటారు, తర్వాత సైకియాట్రిస్టులు ఉంటారు, సర్జన్స్ ఉంటారు. ఇంతమంది కలిసి డిసైడ్ చేయాలి ఈయన బ్రెయిన్ రెస్పాండ్ అవుతుందా లేదా. కాదు అని తెలిసినప్పుడు అతని అవయవాలు వాళ్ళ కుటుంబ సభ్యుల యొక్క అనుమతితో తీసుకొని వేరే వాళ్ళకి పెట్టచ్చు. సో ఇతను ఎట్లాగో అతనికి అవయవాలు పనిచేస్తున్నా బ్రెయిన్ పనిచేయట్లేదు కాబట్టి దీన్ని బ్రెయిన్ డెడ్ పర్సన్ కెడవర్ ట్రాన్స్ప్లాంట్. కెడవర్ అంటే చనిపోయిన వ్యక్తిని మనం తీసుకోవటం. దాంట్లో మెయిన్గా చూసేది బ్లడ్ గ్రూప్ ఒకటి. ఎందుకంటే చనిపోయిన వ్యక్తికి మనం మ్యాచింగ్ చూడలేం, ఆయన బయట వ్యక్తే, ఎవరో చనిపోయాడు. అయిన తర్వాత బ్లడ్ గ్రూప్ ఓ పాజిటివ్ బ్లడ్ గ్రూప్ అని ఆయన గ్రూప్ ఎట్లా తెలుస్తుంది మనకు, కుటుంబం దాని రికార్డ్స్తో తెలిసిపోతుంది. ఓ పాజిటివ్లో వెయిట్ చేస్తున్నటువంటి లిస్ట్ ఒకటి ఉంటుంది, బి పాజిటివ్లో ఒక లిస్ట్ ఉంటుంది, ఏబి పాజిటివ్ ఒకటి ఉంటుంది. ఈ లిస్టులో చనిపోయిన వ్యక్తి ఓ పాజిటివ్ అనుకోండి, ఓ పాజిటివ్ వాళ్ళందరికీ మెసేజ్ వెళ్తుంది. అలా ఈ విధంగా ఒక వాళ్ళ సీనియర్ లిస్ట్ ఒకటి ఉంటుంది, రిజిస్టర్ చేయడం. దీన్ని జీవన్దాన్ అంటారు. జీవన్దాన్ అంటే ప్రాణం పోయడానికి అవైలబుల్ డోనర్స్లో ఉదాహరణకు 6 సంవత్సరాలు వెయిటింగ్ లిస్ట్ ఉందని అంటారు. జనరల్గా ఇప్పుడు 2025 2019లో రిజిస్టర్ చేసిన వాళ్ళలో ఓ పాజిటివ్లో ఎవరున్నారు వెయిటింగ్ లిస్ట్ కనబడుతుంటుంది ఆన్లైన్లో, ఎందుకంటే అందులో కూడా మోసం చేయడం లేదు. ఓ పాజిటివ్లో ఉన్నటువంటి ఫస్ట్ వెయిటింగ్ లిస్ట్ సపోజ్ ఒక ఎక్స్ అనే అబ్బాయి ఉన్నాడు, చనిపోయిన వ్యక్తి బ్రెయిన్ డెడ్ పర్సన్ ఓ పాజిటివ్ అనుకోండి, ఇతనికి మెసేజ్ వెళ్తుంది, అయ్యా నువ్వు రావాలి, నెక్స్ట్ 1 or 2 డేస్లో నీకు అయ్యే ఛాన్స్ ఉంది, 2 కిడ్నీస్ ఉన్నాయి అక్కడ కాబట్టి ఇద్దరికి వస్తుంది. అలా వచ్చిన వాళ్ళు ట్రాన్స్ప్లాంట్ చేస్తారు. చేసినాక నేను ఇంతవరకు ఏం చెప్పాను, ఇమ్యూనో సప్రెషన్ అంటే డిఫెన్స్ సిస్టమ్ని కొద్దిగా నిద్రపుచ్చే విధంగా ఆ మందులు కొంచెం ఎక్కువ మోతాదులో వాడి ఎక్కువ కాలం జీవించే విధంగా ఆ కిడ్నీ పనిచేసే విధంగా చేస్తున్నాం. వాళ్ళు బ్లడ్ రిలేటివ్స్ కాదు. ఇది కూడా ఒక లీగలైజ్ సిస్టమ్. కెడవర్ ట్రాన్స్ప్లాంట్ అనేది కూడా లీగల్ సిస్టమ్. ఎందుకంటే ఆ అవయవాలు వేస్ట్ కాకుండా కుటుంబ సభ్యులు ఒప్పుకోరు చాలాసార్లు. మేము మొత్తం మా బాడీని తీసుకెళ్ళి మేము పూడ్చిపెట్టాలనో కాల్ చేయాలనో చెప్తుంటారు. ఒప్పుకున్నారంటే ఆ గ్రూప్ ఒక గ్రూప్ అయితే కంపల్సరీ చూస్తారు, గ్రూప్ చూడాలి. గ్రూప్ కూడా చూడకపోతే ఆన్ ద స్పాట్ అది మొత్తం క్లాట్ అయిపోయి కిడ్నీ దెబ్బతింటుంది. సర్జరీ చేయడం కూడా దండగా గ్రూప్ కాని వాళ్ళకు. గ్రూపు సేమ్ అయినప్పుడు అతను రిలేటివ్ కాకపోయినా సరే అతను కొంతకాలం వరకు కొన్ని సంవత్సరాల వరకు ఉంటుంది. జనరల్గా 2 to 5 years యావరేజ్ టైం. మనం ట్రాన్స్ప్లాంట్ చేసినప్పుడు మన ఆశ ఏంటి, ఇది అందరిలాగా జీవించాలని కోరుకుంటాం. 10 years 15 years 20 years అవన్నీ కూడా బ్లడ్ రిలేటివ్స్ ఇచ్చినప్పుడు మాత్రమే సాధ్యము. ఈ బయట ఇచ్చే కెడవర్ ట్రాన్స్ప్లాంట్లు కూడా లాంగ్ టర్మ్ రిజల్ట్స్ చాలా తక్కువనే ఉంటాయి. 5 years ఉన్నారంటే గొప్ప, 6 to 7 years లెక్క పెట్టుకుంటుంటాం. ఈ కెడవర్ ట్రాన్స్ప్లాంట్ ఓన్లీ బ్లడ్ గ్రూప్ మ్యాచ్ చూసాను తప్పితే జెనెటిక్ మ్యాచింగ్ లేదు. వాళ్ళకు ఉండే ప్రోటోకాల్స్ వేరే ఉంటాయి. అతని ఇమ్యూనిటీ తగ్గించడానికి, అతని రిజెక్షన్ ప్రక్రియను కొద్దిగా డిలే చేయడానికి వాళ్ళ ప్రోటోకాల్స్ వేరు. సో అలా చేస్తూ కానీ టోటల్గా అవుట్ సైడ్ తీసుకుంటాం, శ్రీలంకకి వెళ్ళిపోయి డోనర్ తెచ్చుకుంటాం, లేకపోతే అక్కడికి తీసుకెళ్ళి ఆపరేట్ చేయిస్తాం. ఇవన్నీ తప్పు. ఎందుకంటే టోటల్ స్ట్రేంజర్ తోటి ఎట్టి పరిస్థితుల్లో లాంగ్ టర్మ్ రిజల్ట్స్ బాగుండవు. కుటుంబ సభ్యులు ఏమో సర్జరీ చేసాం అమ్మయ్య అని చేతులు దొరుకుతుంటారు. మేమైతే ఎక్కువ డబ్బులైనా పర్లేదు ఎవరో ఒక డోనర్ దొరికేట్ చేసేసుకున్నాం. కానీ వాళ్ళు తీసుకున్న డెసిషన్లో ఈ పేషెంట్కి ఎక్కువ కాలం దీర్ఘకాలికమైన మంచి రిజల్ట్స్ రావు.
అదే రోజున సర్జరీ అయినట్టు బ్లడ్ రిలేటివ్ తీసుకుందాం, ఇది బయట వాళ్ళు ఎవరో ఈ ర్యాకెట్ ద్వారా వచ్చిన వాళ్ళు తీసుకుంటే ఈ ఇద్దరు వెళ్తున్న సందర్భంలో జెనెటిక్ మ్యాచింగ్ లేనటువంటి వాళ్ళు 5 సంవత్సరాల లోపు పోతుంటే ఇవి 5, 10, 15, 20, 20, 32 సంవత్సరాల వరకు ఉన్నవాళ్ళు ఉన్నారు. సో దీనికి కారణం ఏంటి? సర్జరీస్ ఏమైంది? సర్జరీ ఖర్చులు సేమే, కానీ డోనర్ మ్యాచింగ్ అనేది ఇక్కడ క్రూషియల్. సర్జికల్ టెక్నిక్ స్టాండర్డ్ అయింది, చాలా ఇంపార్టెంట్. మేము మళ్ళా సర్జరీస్ ఎంతో మంది ఉంటారు, అనేక హాస్పిటల్స్ ఉన్నారు చేసేవాళ్ళు, కానీ మ్యాచింగ్ ఉన్న డోనర్ దొరికితే మా అదృష్టం. మేము సర్జన్ గానే ఇప్పుడు 20 సంవత్సరాల వరకు జీవించుందని చెప్పాను నేను. మరి ఆ రోజున కనుక ఆమె మ్యాచింగ్ లేనటువంటి డోనర్ అనుకోండి, 3-4 సంవత్సరాలు పోయిన వాళ్ళు ఉంటారు. ఆ విషయం మేము ప్రస్తావించడానికి లేదు. మేము సర్జరీ చేసామండి, వాళ్ళ రిలేటివ్స్ కాదు కాబట్టి ఆ 3 సంవత్సరాలు పోయిందంటే అందులో గొప్ప విషయం ఏమీ లేదు. ప్లస్ ఇంకోటి చెప్పడానికి కూడా, మీరు చేయించుకోండి పర్లేదు, 3 సంవత్సరాలు ఉన్నా పర్లేదు మేము అన్నాం అనుకోండి, అలాంటి సర్జరీ నాకెందుకు సార్ అంటారు. ఆ విషయం తెలియక చాలా మంది ఎవరైనా పర్లేదు చేసుకుందాం, ఎవరైనా పర్లేదు, డోనర్ ఎక్కడ ఉంటాడు, మేము కొనుక్కోగలుగుతాం అంటారు. కొనుక్కోవడం అనేది శుద్ధ దండగా. ఈ విషయం అర్థమవుతే అసలు కిడ్నీ ర్యాకెట్స్ ఆగిపోతాయి. డోనర్కి డబ్బులు ఇవ్వటం, అసలు కిడ్నీ డొనేషన్ లోపల లాభాపేక్ష ఉండకూడదు. స్వచ్ఛందంగా త్యాగ నిరతితోటి ప్రేమాభిమానాలతోటి లీగల్గా నాకు ఏది అక్కర్లేదని రాసిన తర్వాతనే కిడ్నీ ఇవ్వాలి. అలాంటి వాళ్ళు దొరకట్లే. ఇప్పుడు ఉన్నదేంటి, అతను తీసుకురావడం, అతని ఇంటికి 4 లక్షల ముందు ఇస్తామని చెప్పి తర్వాత గొడవలు వచ్చి పోలీస్ స్టేషన్ ఎందుకు అవుతున్నాయి అంటే, అతను చెప్పిందేమో 10 లక్షలు ఇస్తామని, ఇచ్చిందేమో 50,000 ఇచ్చారు. మిగతా దానికి సతాయిస్తున్నారు. సర్జరీ అయిపోయింది, చేయించుకున్నటువంటి రెసిపెంట్ ఎక్కడో ఇంటికి వెళ్ళిపోయింటాడు. అప్పుడు బయటకు వస్తాయి. అప్పుడు పోలీస్ స్టేషన్కి వెళ్తారండి. వెళ్ళి ఫలాని ఎల్లయ్యా నాయన నన్ను తీసుకెళ్ళి సర్జరీ చేయించాడు, ఆ సమయంలో నాకు ఇంత ఇస్తా అన్నాడు, అందులో 10% కూడా నాకు ఇవ్వలేదు, అడిగితే బెదిరిస్తున్నాడు, నా కిడ్నీ పోయింది, నా జీవితం పోయింది అంటాడు. ఇచ్చేటప్పుడు అందరికీ తెలుసు ఒక కిడ్నీ తీసుకుంటున్నాడు, తీసుకున్నా అతనికి అపాయం లేదనే తీసుకున్నారు. కానీ ఈ ఆర్థిక లావాదేవీలు ఎందుకు వచ్చినాయి అంటే, అక్కడ వాళ్ళకి అవగాహన లేకపోవడం, ఈ బయటవాడు తీసుకుంటే దండగనే విషయం వాళ్ళకి తెలియకపోవడం. మేము ఎంత చెప్పినా సరే సర్జరీ అవుతుంది కదా, చేయించుకున్న 3 సంవత్సరాలు ఉంటాడు కదా, మనోడు ఈ డయాలసిస్ మీద ఉండలేకపోతున్నాడు, డయాలసిస్ మీద చనిపోతున్నారు, అందువల్ల ఏదో ఒక సర్జరీ చేయాలనే ఒక ఆతృత తప్పితే లాంగ్ టర్మ్ రిజల్ట్స్ మీద వాళ్ళకి అవగాహన లేకపోవడం. మేము చెప్పినా సరే అనేకసార్లు మేము చెప్పి దండగని చెప్పాం. ఆ పేషెంట్ ఎక్కడ పోయి బెంగళూరులోనో చెన్నైలో చేయించుకొచ్చాడు, మాకు చూపించారు, సార్ మీరు చెప్పారు వద్దన్నారు, మేము చేయించుకొని వచ్చాం, 15 రోజుల్లో వాపసు వచ్చామన్నాడు. 6 నెలల కల్లా పేషెంట్ చనిపోయాడు. వచ్చి చెప్పారు, సార్ మీరు వద్దనని చేయించుకున్నాం, సర్జరీ అయిందని సంతోషపడ్డాం, కానీ ఇలా జరుగుతుందని మాకు తెలియదని. ర్యాకెట్ వాళ్ళు ఎవరు చెప్పరండి, మీకు త్వరలో పోతుంది కిడ్నీ అని చెప్పరు. చెప్తే వాళ్ళ బిజినెస్ నడవదు, ఇల్లీగల్ బిజినెస్ అది. కాబట్టి మీకు బాగా అవుతుంది, మా దగ్గర డోనర్ స్కూల్ ఉంది, 50 మంది ఉన్నారు, మీకు ఉన్న వాటిలో మంచివాడిని సెలెక్ట్ చేసుకుని చేసేస్తారు. డాక్టర్స్ టీం కూడా మా దగ్గర ఉంది అంటున్నారు. ఇవన్నీ వింటుంటే ఎంత అసహ్యంగా ఉందంటే, మెడికల్ సైన్స్ అలా లేదు, అంత ఇల్లీగల్ కానే కాదు. ఈ ర్యాకెట్ వాళ్ళు చెప్పేవి కూడా నమ్మకూడదు. డాక్టర్ దగ్గరికి వెళ్ళి, సార్ ఇది ఈ సర్జరీ వల్ల ఎంత లాంగ్ టర్మ్ రిజల్ట్ ఉందని అడిగి, మా డోనర్స్ ఎవరు ఉన్నారు చూసుకొని, గవర్నమెంట్ ఏం చేసిందంటే, ఇది రక్త సంబంధికులు అన్నదమ్ములు దొరకట్లేదు కాబట్టి స్పౌస్కి అవకాశం ఇచ్చారు. స్పౌస్ అంటే ఎవరు? భర్తకు భార్య ఇవ్వచ్చు, భార్యకు భర్త ఇవ్వచ్చు. వాళ్ళు జెనెటిక్ రిలేషన్ కాదు, కానీ కలిసి ఉంటారు, వాళ్ళ మధ్య ప్రేమ ఉంటుంది, వాళ్ళ మధ్య ఆర్థిక లావాదేవీలు ఉండవు, ఏ కష్టం వచ్చి నష్టం వచ్చి చూసుకుంటారనే ఒక నమ్మకంతో ఈ శ్రీలంకకు పోయేటువంటి ర్యాకెట్స్ కానీ అట్లా కాకుండా వాళ్ళ కుటుంబాలు ఉంటారు కాబట్టి వాళ్ళకి పర్మిషన్ ఇచ్చారు. అలా కొంత డోనర్ పూల్ని పెంచడం ట్రై చేశారు. ఓకే. సో కిడ్నీ ఉదాహరణకు భార్య ఇచ్చింది, కిడ్నీ ఇచ్చేస్తుంది, తర్వాత అతని సేవ కూడా చేస్తుంది, వాళ్ళకి కావాల్సిన ప్రోటోకాల్స్ అన్ని కూడా చేసుకుంటూ ఫాలోఅప్ మంచిగా తీసుకొస్తుంది. తన కిడ్నీ బాగా బతకాలని ఆశలు కొంత జాగ్రత్తలు కూడా తీసుకుంటారు. అవి మిస్సింగ్ అవుతాయండి ఈ కిడ్నీ ర్యాకెట్స్లో. ఎప్పుడు పోలీస్ స్టేషన్ పోయినా సరే ఇదే, అందరిని మభ్య పెట్టడం, నిజం చెప్పకపోవడం, నిజాన్ని దాచడం, డబ్బుల కోసం రకరకాల అబద్ధాలు ఆడటం, యాక్చువల్ డాక్టర్స్ని కలవకుండా చూడటం, ఇది కూడా చూసాం మేము. మంచి ఏ డాక్టర్ చెప్పేస్తారండి ఇందులో లాభం లేదమ్మా అని చెప్పి, కానీ అలా కలవకుండా వీళ్ళే మధ్యలో కొన్ని కథలు అల్లి చేస్తున్నారు. చేసి బయటకు వచ్చినప్పుడు తెలుస్తుంది ఇంత మూర్ఖంగా పేషెంట్ వాళ్ళని నమ్మి ఇన్ని డబ్బులు ఇచ్చారా, ఈ సర్జరీ తల పేషెంట్ చనిపోయాడు అంటే అప్పుడు మాత్రమే బయటకు వచ్చి ఆ మీడియేటర్ని పట్టుకొని, ఇతను చెప్పాడు కాబట్టి సర్జరీ చేయించుకున్నాం సార్, మేము 15 లక్షలు కట్టాము, అంతా వేస్ట్ అయింది, 3 నెలల్లో పోయిందని. సో గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, క్వాలిఫైడ్ పర్సన్స్, లీగల్ పర్సన్స్, పెద్ద పెద్ద హాస్పిటల్స్, మేము సర్జరీ చేయాలన్నా సరే ఒంటరిగా నేను అనుకో కుదరదండి. 16 మంది స్పెషలిస్ట్ ఉంటారు ఒక సర్జరీకి. 4 సర్జన్స్ మినిమం, కొన్నిసార్లు 5 మంది సర్జన్స్ ఉంటారు, ట్రాన్స్ప్లాంట్ సర్జన్సే నాతో పాటు ఉంటే. నేను సర్జరీ చేస్తుంటే నాకు 2 క్వాలిఫైడ్ పర్సన్స్ అసిస్ట్ చేయాలి. డోనర్స్ 2, అక్కడ 2. కొన్నిసార్లు ఇక్కడ చేసిన అయిన తర్వాత ఒక ఆయన షిఫ్ట్ అవుతుంటాడు. డయాలసిస్ స్పెషలిస్టులు వాళ్ళు ఒక 4, ఆల్ ద టెక్నీషియన్లు ఒక 5-6 మంది, అంటే ఒక 10 మంది వాళ్ళ టీం. సర్జికల్ టీం క్వాలిఫైడ్ పర్సన్స్ 5 మంది, మా కింద అసిస్ట్ చేసే వాళ్ళు ఇంకో 10 మంది, అంటే మొత్తం 30 మంది అయ్యారు. అదనంగా ఇమ్యూనాలజిస్టులు అంటే జెనెటిక్ మ్యాచింగ్ చూసేవాళ్ళు, మైక్రోబయాలజిస్టులు, ఇంటెన్సివ్ కేర్ స్పెషలిస్టులు, అనెస్థీషియా డాక్టర్స్, కౌన్సిలర్స్, హాస్పిటల్ అడ్మినిస్ట్రేటర్స్, ఆఫీస్లో ఉన్నటువంటి స్టాఫ్, గవర్నమెంట్ పర్మిషన్ తీసుకొచ్చేటువంటి కొంత స్పెషలైజ్డ్ పర్సన్స్, గవర్నమెంట్ పర్మిషన్ లెటర్ అలా పేస్ట్ చేసి
దాని ముందే సర్క్యులేట్ చేసి ముందు రోజు ఈరోజు సర్జరీ రేపు చేయబోతారు ఏమైనా అబ్జెక్షన్స్ ఉంటే మేము ఇచ్చిన సర్టిఫికేట్లో తప్పు ఉందని మీకు ఎవరికైనా తెలిస్తే మాకు తెలియజేయండి, మేము కూడా కొన్నిసార్లు మోసపోయే ప్రమాదం ఉంది ఇందులో అని వాళ్ళు పెట్టిన తర్వాత సర్జరీ చేస్తున్నాం. కాబట్టి మేము ఒక్కడే అనుకుంటే కుదరదండి. నేను ఏదైనా ఉన్నా సరే మేము ఏం చేస్తాం, హాస్పిటల్కి సబ్మిట్ చేస్తాం, ఇది నాకు అనుమానం ఉంది, దీన్ని స్టడీ చేసినాక సర్జరీ చేద్దామండి, అంతవరకు వద్దని. అది కరెక్ట్ అప్రోచ్. వాళ్ళు చెక్ చేసుకుంటారు, అవునండి మీరు చెప్పిన ఈ అనుమానం ఉంది కాబట్టి ఇది మేము ఆపేస్తున్నాం. ఆ వ్యక్తికి చెప్తుంది సర్టిఫికేట్స్ బాగలేవు, నువ్వు రిలేటివ్ కానట్టుగా అనిపిస్తుంది, జెనెటిక్ మ్యాచింగ్లో కుదరలేదు. అలాంటి మీరు చేసే తప్పులకి మమ్మల్ని బాధ్యులు చేయకండి. ఎక్కడ చూసినా సరే మీడియాలో అయ్యో డాక్టర్లు చేసేసారు ఇది ర్యాకెట్లో అంటుంటారు. కానీ యాక్చువల్ డాక్టర్స్ ఆర్ ద లాస్ట్. వాళ్ళకి తెలియకుండానే చాలా విషయాలు చెప్పుకుంటూ తిరుగుతుంటారు ప్రజలు. ఆ ర్యాకెట్ చేసేవాళ్ళు కానీ ఎవరైనా సరే డాక్టర్స్ నోటీస్కి వస్తే నిజం చెప్తారని చెప్పి డాక్టర్స్ కలవకుండా చూసేసి ఏదో డాక్టర్ చిన్న అసిస్టెంట్ ఎవరిని పెట్టి చూపించేసి వాళ్ళని ఈయన పెద్ద డాక్టర్కి అసిస్టెంట్ అని ఇతను చెప్పేస్తాడు అనేసి. వాస్తవంగా అయితే ఇప్పుడు మీరు చెప్పారు కదా, ఇంత విషయం ఇంత అంటే ఈ కిడ్నీ వెనుక ఉన్నటువంటి స్టోరీ, ఒక ఆపరేషన్కి సంబంధించినటువంటి స్టోరీ ఇంత నేటి వరకు కూడా ఎవరికి తెలియదు సార్. మేము అందుకని పదే చెప్తుంటామండి. ఎందుకంటే ట్రాన్స్ప్లాంట్లో ఉన్నటువంటిది ఇద్దరు ప్రాణాలు. డోనరు ఇస్తున్నవాడి ప్రాణము పెద్ద ఆపరేషన్, అది కూడా తీసుకున్న వాళ్ళు ఆల్రెడీ రిస్క్లో ఉన్న వాళ్ళే. అతనికి ఇది పేజర్ సర్జరీ, 4 hours to 6 hours అయ్యే సర్జరీ. ఇంతమంది స్పెషలిస్ట్ కలిస్తే మంచి రిజల్ట్ ఇవ్వాలని మేము కోరుకుంటాం. బయట వాడిని తీసుకొచ్చి నా అన్న అని చెప్పితే మేము రిజెక్ట్ చేసిన సందర్భాలు కోకోలలో. ఇతను కానే కాదు మీ బ్లడ్ రిలేటివ్, మేము టెస్ట్ల ద్వారా చూసుకున్నాం, కాదు నువ్వు తప్పుడు సర్టిఫికేట్ తెచ్చావు, నువ్వు మా ఎంఆర్ఓ సర్టిఫికేట్ తెచ్చాను సార్, నేను డిస్ట్రిక్ట్ కలెక్టర్ తెచ్చాను సార్, సర్పంచ్ తెచ్చేసారు. ఇవన్నీ నడవండి. జెనెటిక్ మ్యాచింగ్ ఉందా లేదా అది మా దగ్గర ఉండే ల్యాబ్ల ద్వారా వచ్చే రిజల్ట్స్ చూసుకొని అవి కరెక్ట్ చూసుకున్న తర్వాత పేషెంట్తో మాట్లాడుతున్నాం. మీరు తప్పు చెప్పారండి, ఇది తీసుకెళ్ళిపోండి, ఇక మీ వల్ల మేము చేయమని. ఎందుకంటే మాకు దేర్ ఇస్ ద రైట్, ఏ సర్జరీ చేయాలి ఏది కరెక్ట్ తెలుసుకునే హక్కు మాకుంది. మా మాట వినకపోతే దాని రకరకాల ఏజెన్సీకి చెప్తాం, మా అడ్మినిస్ట్రేటర్కి చెప్పేస్తాం, వాళ్ళు చూసుకుంటారు. దే విల్ ఇన్ఫార్మ్ ద పోలీస్. ఇక్కడ సర్టిఫికేట్స్ ఫ్యాబ్రికేట్ అవుతున్నాయి, ఈ సర్టిఫికేట్ జెన్యూన్ కాదు. ఎంఆర్ఓకి కనుక రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇస్తే అతనికి ఇన్ఫర్మేషన్ ఇస్తాం, అయ్యా మీ దగ్గర వచ్చే సర్టిఫికేట్ రాంగ్ బేసిస్ ద్వారా ఫౌండేషన్ రాంగ్ ఉంది ఇక్కడ, కాబట్టి మీకు వచ్చిన ఇన్ఫర్మేషన్ తప్పుడు, మీ ఇచ్చిన సర్టిఫికేట్ కూడా వెరిఫై చేయండి అని చెప్పి పంపిన సందర్భాలు చాలా ఉన్నాయి. అలా చేయడం వల్లనే మా రిజల్ట్స్ బాగా కనబడతాయి. వచ్చిన వాళ్ళందరికీ ఇలా చేసి మేము ఈ కుట్రలో భాగంగా మమ్మల్ని కూడా ప్రొజెక్ట్ చేసి, ఇంత చదువుకున్నది ఒక సర్జన్ కావాలని చాలా కష్టం అండి. సర్జన్ అనేది మామూలు ఫిజిషియన్స్ కంటే కూడా సర్జన్స్ ఎక్కువ స్కిల్ పర్సన్. బికాస్ పేషెంట్ ఆపరేట్ చేసి దాని రిజల్ట్స్ బాగుంటే తప్ప ఇంకో పేషెంట్ రాడు. అంతే కదండి. ఇప్పుడు ప్లస్ పేషెంట్ చనిపోతే డైరెక్ట్ సర్జరీ రెస్పాన్సిబుల్ అంటారు, చనిపోతే అతని రెస్పాన్సిబుల్, బాగైనా అతని రెస్పాన్సిబుల్. అతని వెనుక ఉన్న టీంని ఎవరు పట్టించుకోవట్లే, దాని వెనుక ఉన్నటువంటి ఈ అనుబంధ సంస్థలను ఎవరు పట్టించుకోవట్లే. కాబట్టి సర్జన్స్ చాలా రిస్క్లో ఉన్నారు. సర్జన్స్ అందరికంటే ఎక్కువ డేగ కన్నులతో చూస్తుంటారు ఏం జరుగుతుంది ఇక్కడ, మన చుట్టూ ఎవరు వలపన్ని మన అందులో ఇరికిస్తున్నారా ఏంటని. సర్జరీ చేయడమే కాకుండా మనల్ని మనం రక్షించుకోవడం చాలా ఇంపార్టెంట్. ఈ లీగల్ సిస్టంలో, ఈ కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ అనే ఒక ర్యాకెట్ సిస్టంలో డాక్టర్స్ ఎవరు ఇన్వాల్వ్గా నేను చూడలేదండి. నేను చాలా కాలంగా ప్రాక్టీస్ చేస్తున్నాం. ఎవరికైనా తెలిస్తే మా ఫ్రెండ్స్ ఎవరైనా సర్క్యులర్ వస్తే మాకు అనుమానం కూడా మేము ఫోన్ చేసి చెప్పాం, అయ్యా దీన్ని చెక్ చేయండి, ఇది కరెక్ట్ కాదు, ఇతను మా దగ్గరకు వచ్చిపోయాడు, అప్పుడు వేరే సర్టిఫికేట్ సబ్మిట్ చేశాడు, మేము రిజెక్ట్ చేసినాక మీ దగ్గరకు వచ్చింది, ఇప్పుడు మరి కొత్త సర్టిఫికేట్ తెచ్చినట్టున్నాడు అంటే వాళ్ళు వెరిఫై చేసి వాళ్ళ శ్రీధర్ సార్ హాస్పిటల్ ముందు వచ్చాడంట, ఏ రోజు వచ్చాడు, ఏం సర్టిఫికేట్ పెట్టాడు, వాళ్ళు ఎందుకు రిజెక్ట్ చేశారు, మనం ఎట్లా టేకప్ చేస్తుంది, ఇవన్నీ చూసుకొని ఒకళ్ళు సపోర్ట్ చేసుకుంటూ ఆ పేషెంట్ చేసినటువంటి ఆ కాన్స్పిరసీలో మేము భాగం కాకుండా చూసుకోవడం అనేది ఒక సర్జన్గా సర్జరీ ఎంత రిస్క్ ఉందో అదనంగా ఈ రిస్కులు కూడా ఈ ట్రాన్స్ప్లాంట్లో ఉన్నాయి. అదే కిడ్నీ స్టోన్ పేషెంట్ వచ్చాడు అనుకోండి, స్టోన్ తీయడం అనేది మాకు సింపుల్ ప్రొసీజర్, తీసేస్తాం. లేజర్ టెక్నాలజీ ఉన్నాయి, ఎండోస్కోప్స్ ఉన్నాయి, అందులో పెద్ద రిస్క్ లేదు, డైరెక్ట్ స్టోన్ తీసాం వచ్చాం. కానీ ఇక్కడ ఏంటి, ఇచ్చేవాడు వేరు, తీసుకునేవాడు వేరు, దాని ఇంకా 10 మంది అటెండెంట్స్, దానిలో కొంతమంది మీడియేటర్స్, ర్యాకెట్, మానిటరీ ఎక్స్చేంజ్, డబ్బులు ఎక్స్చేంజ్ అవుతున్నాయి. వీటిలో మమ్మల్ని కూడా ఇన్వాల్వ్ చేసే ప్రయత్నం జరుగుతుంటుంది. ఉదాహరణకు నార్మల్గా 10 రూపాయలు అవుతుంది అనుకోండి, వీళ్ళు 40 రూపాయలు కలెక్ట్ చేస్తారు. ఈ సర్జరీ ఈ విధంగా రిలేటివ్ కానందుకు చేసినందుకు సార్లే 30 రూపాయలు తీసుకుంటున్నాయని చెప్తుంటారు. అసలు సార్లకు తెలియదు ఏం జరుగుతుందో. కాబట్టి అందుకనే మేము అందులో ఎక్కువ ఇన్వాల్వ్ అయ్యి సర్టిఫికేట్స్ అన్ని కరెక్ట్ ఉంటే తప్ప చేయట్లేదు. నేను చేయనప్పుడు వేరే చోటికి వెళ్తున్నారు వాళ్ళు, అంతేం ఆగట్లే. ఈ ర్యాకెట్ మేము చేయనప్పుడు ఇంకొకరు ఎవరు ఇలాంటి పనులు చేస్తున్నారు వాళ్ళ దగ్గర వెళ్ళిపోతున్నారు. ఈ స్టేట్లో కాదు ఇంకో స్టేట్కి వెళ్తున్నారు, ఈ దేశంలో కాదు ఇంకో దేశంకి వెళ్తున్నారు. 4 కంట్రీస్ ఉంటాయండి, కొన్ని బంగ్లాదేశ్ ఉంటుంది, శ్రీలంక ఉంటుంది, అలాంటి వాళ్ళు జరుగుతుందేమో, అలా వెతుకుతున్నారు తప్పితే అసలు పేషెంట్కి మ్యాచింగ్ లేకపోవడం వల్ల మీకు పూర్ రిజల్ట్స్ వస్తాయి అనే విషయం తెలియజేయకుండా ఈ ర్యాకెట్ నడుస్తూ ఉంటుంది. మేబీ కొంతకాలం తర్వాత ర్యాకెట్ ఆగొచ్చండి. మేము అవగాహన పెంచుతున్నాం, మీరు కూడా మీడియా ద్వారా చాలా కృషి చేస్తారు, దాన్ని విస్తృత ప్రచారం ఇస్తారు, తద్వారా సమాజంలో మార్పు వస్తుంది. సొంత వాళ్ళకి ఇవ్వాలనేటువంటి భావన. ఈ విషయం అయితే ప్రతి ఒక్కరికి అందుతుందని చెప్పి మేము కూడా ఆశిస్తున్నాం. ఎందుకంటే ఇంతవరకు ఈ కిడ్నీ ఆపరేషన్ వల్ల దీని వెనకాల ఇంత స్టోరీ ఉందనేది మాత్రం తెలియదు. ఎందుకంటే నేను కూడా మా ఫ్రెండ్స్ కోసం ట్రై చేశా, తిరిగాను, అందరి కోసం అడిగాను అనమాట. కానీ ఈ విధంగా ఉంటుందనేది మాత్రం తెలియదు అనమాట.
చివరికి వాళ్ళు లేరనుకోండి ఇప్పుడు ప్రస్తుతం పాపం. మెజారిటీ అలా ర్యాకెట్లో పోయి సర్జరీ చేయించుకున్న వాళ్ళు చనిపోతారు. డోనర్ దొరకకున్నా సరే డయాలసిస్లో కొంతకాలం పోతారు. డయాలసిస్లో ఉన్న లాంగ్ టర్మ్ రిజల్ట్స్ కొన్ని అటు ఇటుగా ఉండడం వల్ల, అవి పేషెంట్ యొక్క హెల్త్ బేసిక్గా బాగలేకపోవడం వల్ల, రిజర్వ్ సరిగా లేకపోవడం వల్ల చనిపోవచ్చు. కానీ ఎవరికి సర్జరీ చేశామో వాళ్ళు మంచి రిజల్ట్ పొందాలి. సర్జరీ ఇస్ అ మేజర్ ఈవెంట్. సర్జరీ ఇస్ అ మేజర్ ఈవెంట్. దాన్ని జస్ట్ నెగ్లెక్ట్ చేయడానికి, క్యాజువల్ తీసుకోవడానికి ఉండదండి. అందులో మనం సర్జరీ అటెంప్ట్ చేసామంటే మంచి రిజల్ట్ ఇస్తామనే ఆశతో లీగల్ పర్వ్యూ లోపల లీగల్ సిలబస్ ఏదో ఉందో దాన్ని ఫాలో అవుతూనే చేయాలి. అంతకుమించి మేము ఏదో అద్భుతాలు చేస్తామని చెప్పి మన ముందుకు వచ్చారంటే వాళ్ళు ఇటువంటి బ్రాకెట్లో భాగస్వాములు అనేది ఒక ప్రచారం జరుగుతుంది. ఆ తర్వాత వాళ్ళ కెరీర్ కూడా నాశనమైన వాళ్ళు చూశాను నేను. చాలా మంది సర్జన్స్ ఇలాంటి దాంట్లో ఇరుక్కున్న తర్వాత అతను డబ్బులు తీసుకోలేదు కానీ ప్రచారం జరిగిపోయింది. చివరికి నేను ట్రాన్స్ప్లాంట్ చేయను, నా జీవితంలో ట్రాన్స్ప్లాంట్ నేను చేయని డిక్లేర్ చేసుకుని మామూలుగా కిడ్నీ స్టోన్స్ వాటి చేసుకున్న సర్జన్స్ కొంతమంది నాకు తెలుసు, ఇంకా ప్రాక్టీస్లో ఉన్నారు వాళ్ళు. ఈ ట్రాన్స్ప్లాంట్ వల్ల నాకు ఇంత నష్టం జరిగింది, నా మీద ఇంత కుట్ర జరిగింది, నాకు తెలియదు. అందువల్ల ఎట్టి పరిస్థితిలో ఇల్లీగల్ యాక్టివిటీ ఎవరు పోకూడదు. డాక్టర్స్ పోరు, పేషెంట్స్ పోకూడదు, మీడియేటర్ అనేవాడు దగ్గర రానికూడదు. నేను డాక్టర్ కంపల్సరీ లేదని నేను ఆఫీస్లో కూర్చున్నా, పేషెంట్ వచ్చి నన్ను అడిగితే మేము నిజం చెప్పమా? మూడోవాడు వచ్చి మీడియేటర్ వచ్చి మీకు చెప్పేది ఏంటి మధ్యలో? ఇండైరెక్ట్గా అతను తీసుకుపోయి మా రూమ్ బయటకు చెప్పేది చెవులో ఊదేది ఏముంటుంది? వాళ్ళు అడగాలి మమ్మల్ని. మా రిలేటివ్ కాదండి పలానోడితో సర్జరీ చేయమని వీడు తీసుకొస్తున్నాడు, ఇది కరెక్టా కాదా అని అడగాలి. మేము అవైలబుల్, మేము ఆల్ ద టైమ్ వీఆర్ అవైలబుల్. మా టైంకి వస్తే మేము మాట్లాడతాం. అలా కాకుండా అతన్ని నమ్మి సార్తో డైరెక్ట్గా మాట్లాడితే మీకు జరగదు పని అని చెప్పి వాళ్ళని బెదిరించి అలా ఏమార్చడం వల్లనే ఇటువంటి విషయాలు జరుగుతున్నాయి. అది బ్యాడ్ లక్. ఎందుకంటే వాళ్ళు అరికట్టి వాళ్ళు జైల్లో ఉన్నా సరే కొద్ది రోజులు వచ్చేసి మళ్ళీ అదే పని చేస్తున్న బ్రోకర్స్ కూడా చూశాను. హాస్పిటల్కి వచ్చి సార్ మా దగ్గర కిడ్నీస్ ఉన్నాయి మీరు చేస్తారని అడిగిన బ్రోకర్స్ చూసాం. వాళ్ళు తిట్టి నువ్వు ఈసారి లోపలికి వచ్చినట్టు పోలీస్కి హ్యాండ్ ఓవర్ చేస్తామని చెప్పి మేము పంపిస్తున్నాం. అన్ని హాస్పిటల్కి వస్తారండి. ఏ సర్జన్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్ ఉన్నా సరే అక్కడికి వచ్చి సార్ మా దగ్గర రెడీగా 50 మంది డోనర్స్ ఉన్నారు, మీకు అన్న పేషెంట్స్ ఉంటే మాకు హ్యాండ్ ఓవర్ చేయండి. ఇలాంటి మాటలు మాట్లాడితే ఇక్కడ దగ్గర రాని మేము అక్కడ పెట్టుకొని మేము పోలీసులు పిలుస్తామని చెప్పి పరిగెత్తి వెళ్ళిపోతారు. ఎందుకంటే ఇట్లాంటి పనులు చేయరు. 100 మంది అడిగితే ఎవరో ఒకళ్ళు చేస్తున్నారేమో, అందువల్లనే ఇవి జరుగుతున్నాయేమో అని అనుకుంటా. అంతే కదండి. ఇప్పుడు ఎవరో ఒకళ్ళు ఎక్కడో చోట కొంత ప్రలోభ పడి ఉండొచ్చు. ముఖ్యంగా నేను అనుకుంటా వేరే దేశాల్లో పేద కంట్రీలో జరుగుతుంది, అది తీసుకొచ్చి మన దగ్గర జరుగుతున్నట్టు ప్రచారం చేస్తున్నారు. మాకు తెలిసినంత వరకు ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో అయితే చాలా స్ట్రిక్ట్ సిస్టమ్ ఉంది. ఒక్క ఇల్లీగల్ ట్రాన్స్ప్లాంట్ కూడా జరగదు కూడా. అంత స్ట్రిక్ట్గా వాళ్ళు మాకు చెప్పారు. అక్కడ ఉన్న ప్యానెల్ ఉన్న వాళ్ళు కూడా మాలాంటి కొలీగ్సే. వాళ్ళు కూడా ఇవన్నీ తెలిసిన వాళ్ళే కాబట్టి మాకు చెప్తున్నారు, అయ్యా మీరు సీఎం గారి రికమెండేషన్తో లెటర్ వచ్చాడు, ఇతనికి ఎట్టగా సరే పర్మిషన్ ఇవ్వండి అని కూడా తెచ్చిన సందర్భాలు ఉన్నాయి. వాళ్ళకు కూడా జెనెటిక్ మ్యాచింగ్ లేదండి, ఇది రిజెక్ట్ చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. అంటే ఇది అధికారంతో వచ్చే విషయం కాదు, ఇది జెనెటిక్ మ్యాచింగ్తో జరిగేది. లాంగ్ టర్మ్ 2 ప్రాణాలు రక్షించే ప్రయత్నం. దానిలో రికమెండేషన్స్ ఏముంటాయండి? అలా ఉంటే అసలు ఈ సైన్సే కాదు అది. ఆ సైన్స్ మామూలుగా ఈ కిడ్నీ పేషెంట్స్కి స్టార్టింగ్ అంటే మన ప్రాబ్లం వస్తుంది కిడ్నీ అనే దానికి మొదటగా వచ్చే లక్షణాలు ఎలా ఉంటాయి? జనరల్గా ఏంటంటే కిడ్నీ చేసే పని ఏంటి? మనలో ఉన్నటువంటి మురికి పదార్థాలు బయటకు పంపించాలి. క్రియాటినిన్ అని, యూరియా అని ఉంటాయి. ఎక్కువగా వాటర్ ఉంటే అది కూడా పంపించాలి. మరికొంతమందికి రక్తం తయారు కావడం కూడా కిడ్నీ నుంచి ఒక రీనల్ ఎరిథ్రోపాయిటిక్ ఫ్యాక్టర్ అని ఒకటి తయారవుతుంది. దానివల్ల మన అందరం కూడా హిమోగ్లోబిన్ తయారవుతుంది, పింక్గా ఉంటాం. కిడ్నీ ఫెయిల్ అయిన వాళ్ళు ఏమవుతుందంటే వాపులు వస్తాయి, ఫేస్ మీద, కాళ్ళ మీద వాపులు, బరువెక్కినట్టుగా, చర్మం దళసరిగా, పొట్ట ఉబ్బినట్టుగా. ఇవన్నీ ఎందుకంటే బాడీలో వాటర్ ఎక్కువ ఉంది కానీ కిడ్నీ బయటకు పంపలేకపోయింది. సో ఫ్లూయిడ్ ఓవర్లోడ్. నెక్స్ట్ ఆకలి తగ్గడం. క్రియాటిన్ అనేది పెరిగిన కొద్దీ మురికి పదార్థం ఆకలి తగ్గిపోతుంది. కొంతమందికి ఆయాసం వస్తుంటుంది. మన లంగ్స్లో ఆక్సిజన్ ఎక్స్చేంజ్ అవుతుంది. ఎక్స్చేంజ్ అయ్యే చోట వాటర్ నిండడం వల్ల, ఎక్స్చేంజ్ జరిగే చోట కనుక ఎప్పుడైతే వాటర్ ఉంటుందో ఈ ఎక్స్చేంజ్ కాదు. మన చుట్టూ ఆక్సిజన్ ఉంది కానీ వాళ్ళకి అందకపోవడం వల్ల ఎగిరిగిరి గాలి తీసుకుంటుంటారు. ఆయాసపడు తీసుకుంటే కానీ సాటిస్ఫై కాలేరు. ఎందుకంటే వాటర్ ఉంది, ఆ వాటర్ తొలగించాలంటే అర్జెంటుగా డయాలసిస్ చేసి వాటర్ తీసేయాలి, లేదా ట్రాన్స్ప్లాంట్ చేసి కొత్త కిడ్నీ పెట్టగలగాలి. ఈ కిడ్నీస్ ఫెయిల్యూర్ లేదా కన్ఫర్మ్ చేసుకోవాలి. నిజంగా రికవరీ ఏమైనా ఛాన్స్ ఉంటుంది అది కూడా ఇవ్వాలి. ఇర్రివర్సిబుల్ ఫెయిల్యూర్ అయిన తర్వాత నెక్స్ట్ డోనర్ గురించి వాళ్ళ కౌన్సిలింగ్ ఇవ్వాలి. ఇదంతా చాలా పెద్ద ప్రొసీజర్ అండి ఇది. సో మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఇలా ఒత్తి చూసుకుంటే చాలు. గుంట పడిందంటే మనలో వాటర్ ఎక్కువ ఉన్నట్టు. 4 హెడ్ మీద కానీ, ఇక్కడ జనరల్ 4 హెడ్కి ఇక్కడ ఫ్యాట్ ఉండదు కాబట్టి ఇలా ఒత్తి చూసుకోమని చెప్తున్నాం. కాళ్ళ దగ్గర, పాదం మీద కూడా గట్టిగా ఇట్లా ఒత్తి చూసుకోవాలి. పాదం మీద ఒత్తితే గుంటలు పడ్డాయి అనుకోండి, వాటర్ ఎక్కువ ఉంది. టెస్టులు స్టార్ట్ చేస్తాం. కిడ్నీ ఫంక్షన్ ఎలా ఉంది, రక్త పరీక్ష చేస్తాం, యూరిన్ టెస్ట్ చేస్తాం. షుగర్ లెవెల్స్ ఎక్కువ ఉంటే దానివల్ల కిడ్నీ ఫెయిల్ అవ్వచ్చు. బీపీ ఎక్కువగా ఉంటే దానివల్ల ఫెయిల్ కావచ్చు. లాంగ్ టర్మ్ డిసీజెస్ వల్ల ఇవైతే ఏం చేస్తాం, బ్లడ్ టెస్ట్లో క్రియాటినిన్ అని ఉంటుంది సింపుల్గా, అంతా 200 రూపాయలు అయిపోతుంది టెస్ట్. యూరియా ఇంకొక 200 అవుతుంది. ఒక 400-500 లోపల బ్లడ్ టెస్ట్ ద్వారా, యూరిన్ టెస్ట్ ద్వారా కిడ్నీ ఫంక్షన్ ఎలా ఉందో తెలుస్తుంది. అది తగ్గింది అనుకోండి, అప్పుడు స్కాన్ చేసి ఫర్దర్ టెస్టులు చేస్తాం. తగ్గలేదు అనుకోండి, ఓకే మీ వాపుల కారణం కొద్దిగా వాటర్ ఎక్కువ తాగారో లేదా ప్రయాణం ఎక్కువ చేశారో తప్పితే
కిడ్నీ ఫెయిల్యూర్లో మాత్రం కంపల్సరీగా స్పెసిఫిక్ బ్లడ్ రిపోర్ట్స్ వస్తాయి. ఆ రిపోర్ట్ ద్వారా కిడ్నీ ఫంక్షన్ తగ్గిందంటే తప్పకుండా గుర్తించవచ్చు, వాటికి ప్రికాషన్ చెప్పొచ్చు. షుగర్ కంట్రోల్ లేకపోతే కిడ్నీ ఫెయిల్ అవుతుంది. అదే షుగర్ కంట్రోల్ చేశారు. డయాబెటీస్ అనేది ఇప్పుడు విపరీతంగా పెరిగిపోయింది. అంటే చిన్న పిల్లల దగ్గర నుంచి. మా పాప నేను స్కూల్కి వదిలేటప్పుడు కూడా చిన్న పాప థర్డ్ క్లాస్. అవునండి. ఆ పాప దగ్గర నుంచి అంత చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు, వృద్ధుల వరకు, వాటికి దీనికి ఏంటి సార్ రిలేషన్? అంటే కిడ్నీకి జనరల్గా షుగర్ పేషెంట్లో షుగర్ ఎక్కువ ఉండడం వల్ల రక్తనాళాల లోపల అథెరోమా అని తయారవుతుంది. చిన్న చిన్న క్లాట్స్, ఫ్యాటు, కాల్షియము, కొలెస్ట్రాల్ కలిసి అడ్డుగోడలుగా ఏర్పడతాయి. సో నార్మల్గా డయామీటర్ ఆఫ్ వెసల్ ఒక 4 మిల్లీమీటర్ రంధ్రం ఉంది, అందులోంచి ఫ్లో పోవాలి. షుగర్ పేషెంట్లో అది 2 మిల్లీమీటర్స్ అయిపోయింది. అంటే ఫ్లో తగ్గింది. ఫ్లో తగ్గిన కొద్దీ ఫంక్షన్ దెబ్బతింటుంది. కిడ్నీకైనా అంతే, హార్ట్కైనా అంతే, బ్రెయిన్కైనా అంతే. సో అన్ని అవయవాలు దెబ్బతీసేది డయాబెటీస్. సో కొంతమంది కిడ్నీ ఫెయిల్ అవుతుంది, కొంతమందికి ఏమో బ్రెయిన్ పాడవుతుంది, కొంతమందికి ఫిట్స్ వస్తున్నాయి, మరికొంతమందికి హార్ట్ అటాక్ వస్తుంది. హార్ట్కి సంబంధించిన రక్తనాళాల్లో బ్లాక్స్ వచ్చినాయి. 2 వెసల్ బ్లాక్, 3 వెసల్ బ్లాక్ అంటుంటారు. 3 స్టెంట్లు వేసారని. ఎన్ని నరాలు బ్లాక్ అయితే అందుకేస్తారు. ఆ బ్లాక్ ఎందుకు అయింది అంటే షుగర్ లెవెల్ ఎక్కువగా ఉండడం వల్ల అది అక్కడ పేరుకుపోయింది. డయాబెటిక్ నెఫ్రోపతి అంటాం. డయాబెటిక్ ఆర్టీరియోలో స్క్లీరోసిస్ అంటే నాళాలే పూసుకుపోవడం, నాళాల్లో ఫ్యాట్ డిపాజిట్ అవ్వడం, నాళాల్లో కాల్షియం డిపాజిట్ కావడం, నాళాల్లో ఫ్లో లేకపోవడం, టోటల్ బ్లాక్ అయినప్పుడు ఫెయిల్యూర్ అనడం. ఇది జరుగుతుంది. కాబట్టి షుగర్ కంట్రోల్ ఉంచుకోవాలండి. షుగర్ ఉంటే చాలా మందికి ఉంటుంది, అది లైఫ్ స్టైల్ డిసీజ్. కానీ కంట్రోల్ చేయలేకపోతే మాత్రం మనిషికి అపాయం ఉంటుంది. అది గుర్తుపెట్టుకోవాలి. కంట్రోల్ చేయలేని సందర్భంలో తప్పకుండా అన్ని అవయవాలు డేంజర్ ఉంటాయి. మీరు ఓన్లీ కిడ్నీ గురించి అడుగుతున్నారు, అన్ని అవయవాలు. లివర్ దెబ్బతింటుంది ఎక్కువ, అంటే చేతుల కాళ్ళకు పారాసిషియా అంటాం. అంటే పిన్స్ అండ్ నీళ్ళు చూదులు కూర్చున్నట్టు అవుతుంది. ఎందుకంటే నరాల లోపల షుగర్ డిపాజిట్ అయ్యి డయాబెటిక్ న్యూరోపతి అంటాం. కన్ను దెబ్బతింటుంది, డయాబెటిక్ రెటినోపతి, మతిమరుపు వచ్చేస్తుంది. అట్లా సెరెబ్రల్ ఎన్సెఫాలోపతి, మనిషిని గుర్తుపట్టలేకపోవచ్చు, ఫిట్స్ రావచ్చు, డిసోరియంటేషన్, డ్రౌజినెస్, వామిటింగ్, హిక్కఫ్స్, ఇవన్నీ కూడా కిడ్నీ ఫెయిల్యూర్ యొక్క లక్షణాలే. కాబట్టి వీటిని గుర్తించి టెస్ట్ చేసినట్లయితే తప్పకుండా లాభం జరుగుతుంది. దాన్ని సేఫ్ సైడ్ పెట్టుకోవాలంటే ఏం చేయాలి? జనరల్గా బాడీ వెయిట్ కంట్రోల్ ఉండాలి. బాడీ వెయిట్ యాన్యువల్ చెకప్ కంపల్సరీ చేసుకోవాలి. ఏ జబ్బు వచ్చినా సరే, షుగర్ వచ్చినా, బీపీ వచ్చినా దాన్ని కరెక్ట్ కంట్రోల్ చూసుకోవాలి. అవసరమైన మోడిఫికేషన్ చేసుకుంటూ డోసేజ్ పెంచటమా, డైట్ తగ్గించటమా, ఎక్సర్సైజ్ పెంచటమా చేసుకుని ఫాలోఅప్లో ఉండాలి. ఎవరైనా సరే తన బాడీ వెయిట్ నార్మల్గా హైట్ వెయిట్ రేషియోలో ఉండే బిఎంఐని నార్మల్ ఉండేటట్టు చూసుకోవాలి. బిఎంఐ దాటిపోయారంటే ఏదో ఒక ప్రమాదం వచ్చినట్టే లెక్క. సో తన హైట్కి ఎంత వెయిట్ ఉండో చూసుకోవాలి, వెయిట్ మానిటర్ చేసుకోవాలి, యాన్యువల్ చెకప్ చేసుకోవాలి. వాపులు ఎవరు వస్తే వాటిని మా దృష్టికి తీసుకురావాలి. ఆకలి తగ్గినా, వెయిట్ పెరిగినా, పొట్ట సడన్గా వచ్చినా, సడన్ వెయిట్ గెయిన్ అయినా, సడన్ వెయిట్ లాస్ అయినా, ఈ రెండు కూడా ప్రాబ్లమ్స్. ఇవి చూసుకున్నట్లయితే తప్పకుండా ప్లస్ ఒక మార్షల్ చెకప్లో అన్నీ వస్తాయి. కొలెస్ట్రాల్ ఎలా ఉంది, షుగర్ ఎట్లా ఉంది, క్రియాటినిన్ ఎట్లా ఉంది, యూరియా ఎట్లా ఉంది, హిమోగ్లోబిన్ ఎట్లా ఉంది, ఈ విషయాలు చూసుకుంటే ఏదైనా గుర్తించి తప్పకుండా దాన్ని ట్రీట్మెంట్ చేసుకోవచ్చు. అలా చేసుకుంటే 30-40 ఇయర్స్ అయినా ఏ ప్రాబ్లం లేదు. చూసుకోకపోవడం వల్ల కిడ్నీస్ 3-4 సంవత్సరాలు ఫెయిల్ అయినటువంటి సందర్భాలు కోకోలేదు. వాటర్ ఎక్కువ తీసుకోవాలంటారు సార్. అది వాటర్ కిడ్నీ ఫంక్షనింగ్ అనేది బాగుంటే వాటర్ ఎక్కువ తీసుకున్నా బయటకు పంపగలుగుతుంది. కిడ్నీ ఫెయిల్ అయిన వాళ్ళలో వాటర్ ఎక్కువ తాగితే ప్రమాదం. వాటర్ తగ్గించమని చెప్తున్నాం. ఎందుకంటే ఆ వాటర్ తాగిన వాటర్ బాడీలో ఉండిపోతుంది, ఉబ్బిపోతాడు మనిషి. బయటకు తీసుకురావడానికి మళ్ళీ రకరకాల ట్రీట్మెంట్ అవసరం అవుతుంది. కాబట్టి కిడ్నీ ఫంక్షన్ బాగున్న వాళ్ళు కనీసం 3 లీటర్స్ తీసుకోమని చెప్తున్నాం. కిడ్నీ ఫెయిల్ అయిందని తెలియగానే 1 లీటర్ మించొద్దని చెప్తున్నాం. ఎందుకంటే ఆ వాటర్ బయటకు రాదు. బయటకు రావాలంటే మళ్ళీ డయాలసిస్ చేయాలి. ఈ ప్రాబ్లమ్స్ ఉంటాయి. కాబట్టి ఉప్పు తగ్గించమని చెప్తున్నాం, నాన్ వెజిటేరియన్ డైట్ తగ్గించమని చెప్తున్నాం, ఫ్యాట్ డైట్ తగ్గించమని చెప్తున్నాం, కొలెస్ట్రాల్ రిచ్ డైట్ తీసుకోవద్దంటున్నాం, ఫాస్ట్ ఫుడ్స్ వద్దని చెప్తున్నాం, తర్వాత ఆల్కహాల్ వద్దని చెప్తున్నాం, డ్రగ్స్ తీసుకోవద్దని చెప్తున్నాం. ఇవన్నీ కూడా మనిషి లైఫ్ స్టైల్లో ఒక భాగం అండి. ఆ దురలవాట్లకు బారిన పడిన తర్వాత అన్ని అవయవాలు పోతే అందులో కిడ్నీ కూడా ఒకటని భావించారు. సార్ ఇంతవరకు అంటే తెలియని విషయాలని చాలా మందికి తెలియజేశారు సార్. ఈ కిడ్నీ సమస్యలతో బాధపడుతున్న వాళ్ళు, కిడ్నీ ర్యాకెట్ గురించి, మళ్ళీ ఏదైతే కిడ్నీ పేషెంట్లు బాధపడుతున్నారో వాళ్ళు ఎటువంటి ట్రీట్మెంట్ తీసుకోవాలి, ఆపరేషన్ ఏ విధంగా చేయించుకోవాలని చాలా అమూల్యమైన సందేశాన్ని ఇచ్చారు. చివరిగా ఇప్పుడు బాధపడుతున్నటువంటి కిడ్నీ పేషెంట్స్కి మీరు చివరి సందేశం ఏం చెప్పాలంటున్నారు సార్? జనరల్గా ఆహారపు అలవాట్లు చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. అనేక జబ్బులకు కారణం మన ఆహారమే, అలవాట్లే. టైంకు తినాలి, క్యాలరీ కాన్షియస్గా ఉండాలి, వెయిట్ కాన్షియస్గా ఉండాలి, ఫాస్ట్ ఫుడ్స్కి దూరంగా ఉండాలి, బరువు పెరిగినట్లయితే గుర్తించాలి. ఎవరైనా తన బెల్ట్ సైజ్ చూసుకుంటుండాలండి. బెల్ట్ సైజ్ పెరిగిందంటే మెల్లగా షుగర్ వస్తుందా, బీపీ వస్తుందా, దానివల్ల అవయాలు దెబ్బతిని చూసుకోవాలి. సంవత్సరానికి ఒకసారి తప్పకుండా యాన్యువల్ చెకప్ చేయాలి. మన ఫేస్ అద్దంలో పదే చూసుకోవాలండి, మార్పులు చూసుకోవాలి. మనకు అనుమానం వస్తే వేరే వాళ్ళని చూడమని చెప్పాలి. ఫేస్ ఉబ్బిందంటే అందులో వాటర్ నిండినట్టే లెక్క, లేక వెయిట్ గెయిన్ అవుతున్నట్టే లెక్క. కాబట్టి మన ఫేస్ని, మన బాడీ మొత్తాన్ని కూడా, షేప్ని కూడా చూసుకోవాలి. పొట్ట వచ్చినా, కాళ్ళు లావుగా అయినా సరే, పాదాలు ఉబ్బినా సరే, ఆకలి తగ్గినా, వాంతులు వచ్చినా, మనిషిని గుర్తుపట్టలేకపోయినా, అనవసరంగా ఆయాసపడ్డా, నిద్ర రాక లేచి కూర్చోవాల్సి వస్తున్నా, పడుకొని నిద్రపోతాం కానీ కూర్చొని నిద్రపోయేవాళ్ళు కిడ్నీ పేషెంట్స్.
ఎందుకంటే వాళ్ళకి ఆక్సిజన్ అందదు. కాబట్టి మనం సింపుల్ విషయాల్లో రోజు దైనందిన జీవితం జరిగేటువంటి సింపుల్ విషయాలు చేయలేకపోయాం. కాన్స్టిపేషన్ వచ్చినా, డయేరియా వచ్చినా, లూజ్ మోషన్ అయినా, ఇవన్నీ కూడా మనలో ఉన్న ఏదో ఒక సమస్యకు ఒక మూల కారణంగా భావించవచ్చు. వాటిని కనుక గుర్తించి ట్రీట్ చేసుకుంటే నిండు నూరేళ్ళు ఎలాగైతే మన తాత ముత్తాతలు బ్రతికేవాళ్ళు అలా మనం బతికే ఛాన్స్ ఉంది. లేకపోతే ఇప్పుడు ఉన్నటువంటి 58-60 సంవత్సరాల్లో ఏదో జబ్బు బారిన పడి రకరకాల స్టెంట్లు వేసుకొని ఆ తర్వాత కూడా ఎక్కువ కాలం జీవించకుండా పోవడం అనేది ప్రస్తుతం చూస్తున్న ఈ సమాజంలో జరుగుతుంది. అలా వాటికి దూరంగా ఉండాలని నేను విజ్ఞప్తి చేస్తున్నాను. థ్యాంక్ యూ సార్. నమస్కారం.